వెల్కమ్ టు ద ఈస్టర్న్ ఘాట్స్ ఆఫ్ అరకు వ్యాలీ. ఇక్కడ నుంచి మనకు అరకు వచ్చేసి ఇంకా దాదాపు 30+ కిలోమీటర్స్ ఉంది. అండ్ లిటరలీ గైస్ ఇది కొంచెం ఎండ ఇంకెక్కువ కొడితే జర బాగుంటుందని నా ఫీల్. కానీ సీనిక్ వ్యూస్ అయితే జబర్దస్త్ ఉన్నాయి. మా అభిగానికి అయితే ఏదో అవుతుంది, డిహైడ్రేషన్ సంథింగ్ ఏదో అవుతుంది పాపం. మా సుధీర్ గారికి అయితే స్పృచనే అవుతలేదు. అంతేనా సుధీర్? మ్యూట్లో పెట్టేసి బాబా ఏముంది మామ, ఇది ఏమంటారు, అద్భుతం, మహాద్భుతం. యాక్సిడెంట్ అనంతగిరి పోలీస్ అంట. మెల్లగరా. అరే సుధీర్ ఇక్కడ చూసుకుంటా మట్టి ఉంది. లుక్ ఎట్ దిస్ గైస్. ఇదంతా ఘాట్ ఏరియా, ఈస్టర్న్ ఘాట్స్ అంటారు వీటిని. ఇవి దాదాపు ఉంటాయి ఒక 15-20 కిలోమీటర్స్ దాకా ఇదే ఘాట్ ఉంటుంది. ఇంకా అరకు విలేజ్ వరకు కూడా ఇదే ఘాట్ ఉంటుంది. కాకపోతే ఒక విషయం ఏంటంటే చెప్పాల్సింది మీకు, మెయిన్లీ టర్నింగ్స్, ఇలాంటి టర్నింగ్స్ దగ్గర ఆగం వస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే యాజ్ వెల్ యాజ్ ఇంకోటి ఏంటంటే గైస్, మీరు ఎప్పుడైతే టర్న్ అయితే ఉంటారో ముంగట ఎట్లా అంటే టర్న్ అవ్వగానే మీకు బ్రేకర్స్ ఉంటాయి అన్నమాట. లైక్ గుంతలు కానీ అలాంటివి కానీ మీకు తగులుతాయి టర్నింగ్ అవ్వగానే. నువ్వు నా వెనకలు వస్తామా? అయ్యో అవి రైట్ సైడ్ ఇట్లా గుంతలు కనిపిస్తున్నాయా? అలాంటి గుంతలు ఉంటాయి టర్న్ అవ్వగానే, జాగ్రత్త జరా. నేను చెప్తానులే నీకు ఒకవేళ ఉంటే. సేఫ్టీ పిన్స్ ఏ విధంగా కర్వ్స్ ఉంటాయో ఇక్కడ కూడా అలా కర్వ్స్ ఉన్నాయి. అమౌంట్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, మరి దారుణమైన కర్వ్స్ ఉన్నాయి ఇవి. ఇగో రోడ్లు చూడాలి మా, నేచర్ని చూస్తే చాలా కష్టం. ఈ రోడ్లలో మనం నేచర్ చేసాం అనుకో, నేచర్లో కలిసిపోవడమే. వైజాగ్లో ఉన్న కపుల్స్ మొత్తం ఈయన ఉన్నట్టు కదా నాయన, ఇచ్చి పడేసింది మావా. గాయస్ అసలు కంటెంట్ ఏదైనా వీడియో తీద్దాము, ఏదైనా మోస్ట్ వ్యూ చూపిద్దాము అనుకుంటే మాత్రం ఈ కార్నరింగ్స్ వచ్చి మొత్తం ఇచ్చేస్తుంది. పోమా ముంగడుకో, మట్టి ఉందిరా, జాగ్రత్త. బాబా look at this view guys. బాబా మళ్ళీ కరెక్ట్ తీయకపోతే మా వాళ్ళు ఏంటంటే, నువ్వు కరెక్ట్ వ్యూ పాయింట్ వచ్చినప్పుడు తీసి అంటారు. అయ్యో చూసుకోండి, ఇంకా ముందు మంచి సీనిక్ వ్యూస్ ఉన్నాయి. టైంకి పోకపోతే అవి పోతాయి అనమాట. అందుకే తీస్తున్నాం. మధ్యలో ఉన్నాయి, ఇంకా తీస్తా, టెన్షన్ అయితే పడకండి ఓకేనా. హ్యూజ్ ఎగిరిపోయినా కదా, 2 నిమిషాలు గుండె చేతిలో పట్టుకున్నాను నేనైతే. ఎందుకంటే మా సుధీర్ గారు చేసిన మహిమ అలాంటిది. వెహికల్ వస్తుంది అన్నప్పుడు వెహికల్ వస్తలేదు వచ్చేసి కొట్టు అన్నాడు బస్ పక్క నుంచి. ముంగడు చూస్తే పోలేరు. బాబా ఇంత గ్యాప్లో, జస్ట్ ఇంతే గ్యాప్ నాకు ఆ బోలేరు. ఇటు బస్సు ఇటు బోలేరు కరెక్ట్ కట్టు కొట్టకపోతే నాకు అయిపోతుండే. ఫ్యూజ్ ఎక్కడ సుధీరు, ఇట్లాంటి టైంలో నాకు గుండె రాయి చేసుకోలేక ఒకసారి. సుధీర్ గారి వల్ల చేసుకోవాల్సి వస్తుందిరా నాయన. అంటే మేబీ సిగ్నల్ ప్రాబ్లం ఉండొచ్చు గాయస్. అంటే మేము ఇంటర్కామ్లో కనెక్ట్ లేము, ఫోన్ కాల్ చేసుకో అంటే లైక్ నార్మల్ కాల్ చేసుకొని కాన్ఫరెన్స్లో ఉన్నాం అనమాట, బ్లూటూత్ కదా అట్లున్నాము. మేబీ సిగ్నల్ ప్రాబ్లం వల్ల నాకు వినిపించలేదేమో, లేకపోతే వాడు చెప్పలేదేమో. కానీ ఫ్యూజులు ఎగిరిపోయినాయి ఒక 2 నిమిషాలు. ఫ్యూజులా ఫస్ట్ ముంగట నన్ను ఆపుకొని జర నీళ్ళు తాగలేవా అని అమ్మ. ఇవి చూసుకోండి. ఇంకా ముందు ఇంకా క్రేజీ ఉంటాయి మావా. బాగున్నావా? నువ్వు బాగున్నావా? పోమా నువ్వే మన వెనకాల, నేనైతే అస్సలు ఉండవా వెనకాల పో. ఓకేనా. ఇక్కడ నుంచి ఎంత వస్తుందిరా బుర్రాకి? 16 కిలోమీటర్సా? 6 కిలోమీటర్స్. 6 కిలోమీటర్స్. ఓకే, ఆ టికెట్ తీసుకోవాలి. ఈడ కూడా కార్నరింగ్ చేయొచ్చు మావా, నీకు అర్థమవుతుందా? జబర్దస్త్ కార్నరింగ్ చేయొచ్చు. అక్కడ ఊరు చూడండి, ఆ ఊర్లో మీరు ఒక డే ఉంటే, ఒక 1 మంత్ ఉండండి, మీకు 10,000 ఇస్తా. వద్దు జాగ్రత్త, జర ఈడికెళ్ళి జర దారుణంగా ఉంటుంది రోడ్డు, చూసుకుంటా జర.
నేను తప్పించుకోలేదురా. వీనికి ఏమైందిరా నాయన, వీనికి పిచ్చి నా కొడుకు ముంగడికి వచ్చి బ్రేక్ కొడుతుండు. ఈ కారు అనుకుంటే ఈ బ్యాగ్ కూడా సేమ్ అదే దరిద్రంగా తయారైంది. బొర్రా గుహలు 3 కిలోమీటర్స్ అంట. ఈ బొర్రా గుహలు ఏమో కానీ మన బొర్రలు పగిలిపోయేటట్టున్నాయిరా బాబు. మనం కాటికి పోతామా, కాటికి వాటర్ ఫాల్స్ కూడా ఇగో ఇట్లనే పోవాలి. మనకి రైల్వే ట్రాక్ తగ్గుతుంది కాటికి వాటర్ ఫాల్స్ దగ్గర. గైస్ ఫైనలీ వి ఆర్ ఎట్ ద బొర్రా గుహలు. హెల్మెట్స్ రైడింగ్ జాకెట్ ఇవన్నీ ఆ బోండాల షాప్ లో పెట్టిద్దాం. బ్యాగ్స్ తీయాల్సిన అవసరం లేదు. పెట్టుడు పెద్ద పంచాయతీ టాస్క్ అది. సేనా సాఫ్ చేసుకురా తీసుకోవచ్చు. ఫోన్ అయినా గోప్రో కన్నా. ఇది రీసెంట్గా చేసిన జిప్ లైన్. పర్ పర్సన్ 500 రూపీస్. ముందు ఇది లేకుండే. ఒకవేళ మనం కుదిరితే ట్రై చేద్దాం, ఎందుకంటే మనకు వేరే ప్లాన్స్ కూడా ఉన్నాయి. చూద్దాం. మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ అంటే మనకు బొర్రాకు లోపలికి ఇటు లోపలికి కేవ్స్ అనమాట. పర్ పర్సన్కి అడల్ట్కి 80 రూపీస్, చైల్డ్కి 5 నుంచి 12 ఇయర్స్కి 60 రూపీస్. అమ్మ అరే డిజిటల్ స్టిల్ కెమెరా మళ్ళీ 100 రూపాయలు అంటారా. అప్పుడు మన ఫోన్ తీసుకోవడం బెటర్. నువ్వు అది గోపురం తీసుకోతే నీకు మళ్ళీ 100 రూపాయలు అడుగుతాడు. అండ్ గైస్ ఫైనలీ వి గాట్ ద టికెట్స్. సీ దట్ సేమ్ మామ నువ్వు సేమ్ రా. ఎందుకురా, నాకైతే ఫుల్ కంఫర్ట్ వస్తుంది. కానీ నువ్వు ఇప్పుడు నువ్వు మెయిన్ రా నా అట్లా మసాలా. వీడియో ఆల్రెడీ నడుస్తున్నది. వీడియోది అయ్యో బొర్రా కేసులో బొర్రాని ఉడుతుంది చూసినావా. అరుపులు మామ, అరుపులు, కేకలు, లొల్లి, పంచాయతీ అన్ని నడుస్తున్నాయి. ద బ్యూటిఫుల్ అంతే ఉంటది. కానీ ఇది ఎక్కడలా అవసరమా అనిపిస్తుంది. మమ్మీ నేను బొర్రా కేవ్స్కి వచ్చిన, నేను వైజాగ్ వచ్చిన. మనం ఎంటర్ అయింది అక్కడ నుంచి. వీడొకడు నా వీడియో ప్రతి వీడియో వస్తాడు. ఇది గైస్ కథ ఇట్లున్నది. ఇప్పుడు ఆ డిస్టెన్స్కి ఇంకా మేము పోలేదు. మేము పోవాలంటే ఇగో ఇక్కడ ఇంకో పొక్క ఉన్నది. ఎగ్జాక్ట్ ఇక్కడ ఉన్నాం. ఇంకా చూసుకోండి ఇక మా చుట్టుముట్టు లిటరల్లీ గైస్ మా చుట్టుముట్టు చూసుకోండి. ఇది ఎంట్రన్స్. ఇప్పుడు మనం ఇట్లా వచ్చినామో అటు పోవాలి. ఈ డిస్కో లైట్లు బాగున్నాయి గైస్. మన సుధీర్ గారు ఏమో అంటున్నాడు, చెప్పు ఒకసారి. ఇక్కడున్న కూల్కి మన ఇంట్లో ఉన్న ఏసీలు, హోటల్లో ఉండే సెంట్రల్ ఏసీలు ఏవి పనికిరావు. ఎందుకు పనికిరావు అంటే ఇది ఎంత న్యాచురల్ గా ఉంది. ఏసీలో అయినా ఒక విధంగా చూస్తే గబ్బు వాసన కొడుతుంటుంది. ఒక రేంజ్ కూల్ ఉంది. ఇగో లైన్ అది ఇక అది ఉన్నారా, ఆ లైట్ కాడ టెంపుల్ ఉంటుంది లోపల. ఇట్లా పోయి ఇట్లా వస్తారు అంతే. ఏదో ఏమో ఉంది అట్లా పోనిపా. లైమ్ స్టోన్ కేవ్స్
ఇగో గాయ్స్ మొత్తం రాళ్ళు రప్పలు ఎట్లుంది జర్నీ. ఆహా ఇది కొంచెం బెటర్లే. అండ్ గైస్ వా వా బాయ్ వా వా మామ పొక్క పెద్దగా ఉంది మామ. పొక్క క్రేజీ ఉంది గాయస్, క్రేజీ అంటే క్రేజీ అసలు. బొరాన్ ఉందంటున్నా, బొరాన్ ఉందంటున్నా, బొరాన్ ఉందంటున్నా. నీకు ఛాలెంజ్ అంటున్నా, నీకు ఛాలెంజ్ అంటున్నా. లిటరల్గా క్రేజీ. నాకు ముంగట ఏం కనిపిస్తలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ బొర్రా గుహలు గాయ్స్. అయ్యో ఇదే టు బి హానెస్ట్లీ గైస్ ఇవి కూడా న్యాచురలీ ఫార్మ్డ్ కేవ్సే. దీన్ని ఎవరు తయారు ఇంత లోపలికి వచ్చి తయారు చేసేంత కూడా ఎవరికి సీన్ లేదు కాబట్టి దీస్ ఆర్ ఆల్ న్యాచురలీ ఫార్మ్డ్ కేవ్స్. లైమ్ స్టోన్ కేవ్స్ ఎలా ఇది కూడా అంతే, కాకపోతే దాని అంతా క్రేజీ ఉండదు. బట్ లిటరలీ లైక్ అంతో ఇంతో ఉంటుంది అంతే. మామ ఇంత లోపలికి వచ్చినాక నీ ఫీలింగ్ ఏంటి మామ? వాట్స్ యువర్ ఫీలింగ్? ఓకే సాటిస్ఫైడ్, వెరీ మచ్ సాటిస్ఫైడ్. నువ్వురా? ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏం పెట్టుకోవాలి, మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఏమన్నా తారుమారు అవుతాయేమన్నా. వచ్చేంతసేపు ఇంకా రోడ్డు మీద కాన్సన్ట్రేషన్ పెట్టాను కానీ బొర్రా కేసు మీద పెట్టేంత సీన్ లేకుండా పోయింది నాకు. యాక్చువల్లీ నేను థర్డ్ టైం ఈ బొర్రా కేసు విజిట్ చేయడం. 4 years కింద చేసిన. మళ్ళీ నుంచే ఏమి ఎక్స్పెక్టేషన్స్ నేనేం చెప్పలేదు కూడా మీకు, మీరు అడిగినా నేను చెప్పకపోతున్నా కదా. అంతే అంటవా? ఎస్, ఎందుకంటే అది లైవ్ లో చూసిందే క్రేజీ ఉంటుంది మామ. లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ కేవ్స్. ఇదే రాస్తామన్నా, ఇదే లాస్ట్ అని చెప్తున్నా కదా నేను. లెట్స్ గో. గైస్ ఇదే ద బ్యూటిఫుల్లీ ఫార్మ్డ్ బొర్రా కేవ్స్. సో వీడియో మీకు నచ్చింది అనుకున్నా. అయిపోవట్లేరా వీడియో తీసుకుంటున్నా గైస్. మాకే ఒక ఛాలెంజ్. నేను వీళ్ళతో ఛాలెంజ్ అంటే నాన్ స్టాప్గా ఎక్కడ ఆకుండా డైరెక్ట్ మీదకి ఎక్కాలి. మరి నీ ఛాలెంజ్ పెట్టిందే నేను కదరా, నేను ఆకపోతే ఎట్లరా? కమాన్ కమాన్ సుధీర్ శర్మ వ్లాగ్స్. నాకు